హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఎవరైతే ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్ అయిపోయి ఫ్లైట్ టికెట్లు డబ్బులు రిటర్న్ రాలేదో అలాంటి వాళ్ళకందరికీ 2 వారాల్లోగా తిరిగి వాళ్ళ డబ్బులు వాళ్ళకి రీఫండ్ చేయాలి. లేదా ప్రయాణికుని అనుమతితో వేరే ఫ్లైట్‌కు టికెట్ మార్చడం గానీ, లేదా వేరే డేట్‌కు టికెట్ చేంజ్ చేయడం గానీ జరుగుతుంది తప్ప ప్రయాణికుని అనుమతి లేకుండా మీరు వేరే డేట్‌కి మార్చడం గానీ, వేరే ఫ్లైట్‌కి మార్చడం గానీ జరగదని ఆల్రెడీగా ఇంతకు ముందే కువైట్ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. కానీ ఆ రూల్‌ని ఎవరూ పాటించలేదు. ఏ ఎయిర్‌లైన్స్ వాళ్ళు కూడా ఆ రూల్ పాటించలేదు. టికెట్లు రద్దయిపోయి 2 నెలలు దాటిపోయినా ఈ రోజుటికి కూడా టికెట్ డబ్బులు రీఫండ్ కాలేదని ప్రయాణికులు వాపోతున్నారని కువైట్ గవర్నమెంట్ సీరియస్ అవ్వడం అయితే జరిగింది. ఒక అప్డేట్ కూడా వచ్చింది ఈరోజు న్యూస్‌లో. మామూలుగా వేసవి సెలవులు వస్తాయనేసి 2 నెలలు, 3 నెలల ముందే ఫ్లైట్ టికెట్లు అనేవి బుక్ చేసుకుంటారు. ఎవరికి నచ్చిన ఫ్లైట్ వాళ్ళు బుక్ చేసుకొని ఉంటారు. యుద్ధం మొదలైపోతానే ఇక్కడ ఎయిర్‌పోర్ట్ క్లోజ్ అయిపోవడం వల్ల, మూసేయడం వల్ల వాళ్ళు వెళ్లాల్సిన ఫ్లైట్ టికెట్లు అన్నీ కూడా రద్దు అయిపోయినాయి. ఇప్పుడు ఆ డబ్బులు కూడా ఇంతవరకు రిటర్న్ రాలేదంట. కనీసం ఆ డబ్బులన్నా రిటర్న్ వస్తాయనుకుంటే 2 నెలలు దాటిపోయినా గానీ ఈ రోజుటికి కూడా ఆ డబ్బులు అనేటివి రిటర్న్ రాలేదని ప్రయాణికులు వాపోతున్నారని కువైట్ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే చాలామంది ఇతర దేశాల్లో హోటల్స్ బుక్ చేసుకొని ఉంటారు. రెంట్ వచ్చి బాడిగొచ్చి 5,000 నుంచి 10,000 ఉంటది. ఆ విధంగా ఒక్కొక్కరు వారానికి, 10 రోజులకు, 20 రోజులకు హోటల్స్ బుక్ చేసుకుంటారు. ఆ హోటల్స్‌కి ఆల్రెడీగా అడ్వాన్స్ కట్టి ఉంటారు కొందరు. ఆ డబ్బులనేటివి ఒక్క రూపాయి కూడా రిటర్న్ రావని హోటల్స్ వాళ్ళు చెప్పేశారంట. ఏ కంట్రీలో అయితే వీళ్ళు వెళ్ళాల్సిన కంట్రీలో హోటల్స్ బుక్ చేసుకుంటారు కదా! ఆ డబ్బులనేటివి మేము రిటర్న్ ఇయ్యమని హోటల్స్ వాళ్ళు కూడా చెప్పేశారంట. అట్లా నష్టపోయినారు ప్రయాణికులు. అలాగే టాక్సీలు బుక్ చేసుకుంటారు. ఎయిర్‌పోర్ట్‌లో దిగుతానే వాళ్ళని తీసుకొని పోయి హోటల్ దగ్గర వదలడము, ఇంకా వాళ్ళకి కావాల్సిన ప్లేసులకు తిప్పడానికి ఆల్రెడీ ముందుగానే కొందరు టాక్సీలు కూడా బుక్ చేసుకుంటారంట. ఆ డబ్బులు కూడా వీళ్ళకి రీఫండ్ కాలేదంట. ఆ డబ్బులు కూడా రిటర్న్ రాలేదంట. సరే అవన్నీ రాకపోయినా ఇబ్బంది లేదు. కనీసం మనం బుక్ చేసుకున్న ఫ్లైట్ టికెట్ డబ్బులన్నా మాకు రిటర్న్ వస్తాయి కదా అనుకుంటే అవి కూడా ఈ రోజుకి కూడా రాలేదంట. ఏ ట్రావెల్స్ వాళ్ళ ద్వారా వాళ్ళు టికెట్లు బుక్ చేసుకున్నారో ఆ ట్రావెల్స్ వాళ్ళ చుట్టూ ప్రతిరోజు తిరగాల్సి వస్తుందని ప్రయాణికులు చెప్తున్నారు. మామూలుగా అయితే ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ అయిపోతానే ఒక వారానికి 10 రోజుల్లోగా వారం 10 రోజుల లోపలే ఆ డబ్బులు అనేటివి రిటర్న్ వచ్చేస్తాయి. ఒక సర్వీస్ ఛార్జెస్ ఒక 10, 15 దినాలు పట్టుకొని మిగతా డబ్బులు వాళ్ళ అకౌంట్‌లో పడిపోతాయి. 2 నెలలు దాటిపోయినా గానీ ఈ రోజుటికి కూడా ఇంకా డబ్బులు రిటర్న్ రాలేదంటే ఇంకా ఎప్పుడొస్తాయో వాళ్ళ డబ్బులు ఒకసారి మీరే ఆలోచించండి. అందుకే ఎవరైనా సరే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునే ముందే ఆలోచించుకోండి. కొందరు ఏం చేస్తున్నారంటే రేపు నెలలో కువైట్ ఎయిర్‌పోర్ట్ పూర్తిగా ఓపెన్ అయిపోతుంది. అన్ని ఫ్లైట్లు తిరుగుతాయిలనేసి ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు కొన్ని ఫ్లైట్‌లకు. ఎయిర్ ఇండియా, ఎమిరేట్స్, గల్ఫ్ ఏరియా, శ్రీలంక ఎయిర్‌వేస్ వాళ్ళకి నచ్చిన ఫ్లైట్‌కి వాళ్ళు టికెట్లు బుక్ చేసుకుంటారు. ఏ ఫ్లైట్‌కైతే టికెట్ రేట్ తక్కువుందో ఆ ఫ్లైట్ బుక్ చేసుకుంటున్నారు. ఒకవేళ రేపు నెలలో కూడా కువైట్ ఎయిర్‌పోర్ట్ ఓపెన్ అవ్వకపోతే మళ్ళీ ఆ డబ్బులు ఎప్పుడు రీఫండ్ అయితాయి? ఎప్పుడు రిటర్న్ వస్తాయో ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే కువైట్ ఎయిర్‌వేస్, జెజ్జిర్ ఎయిర్‌వేస్ ఈ 2 ఫ్లైట్‌లు మాత్రమే తిరుగుతున్నాయి. మిగతా ఏ ఫ్లైట్‌లు కూడా తిరగలేదు. అయినా ఆన్‌లైన్‌లో ఏమో షో అవుతున్నాయి టికెట్లు. బుక్ చేసుకోవడానికి షో అవుతున్నాయి. చూపిస్తున్నాయి. రేట్లు కూడా చూపిస్తున్నాయి. దాన్ని చూసి చాలామంది టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. రేపు నెలలో ఓపెన్ అయితాయిలే అనేసి. ఒకవేళ ఓపెన్ అవ్వకపోతే ఆ డబ్బులు మళ్ళీ రిటర్న్ ఎప్పుడొస్తాయో తెలీదు. ఒకవేళ మీరు టికెట్ మార్చుకున్నారనుకోండి, మళ్ళీ మార్చుకున్న తర్వాత మళ్ళీ గూడా కువైట్ ప్రభుత్వం అనుమతి ఇస్తదో, ఇవ్వదో. అందుకోసమే కువైట్ ఎయిర్‌పోర్ట్ ఓపెన్ అయినాక పూర్తిగా అప్పుడు మీరు వేరే ఫ్లైట్‌లకు బుక్ చేసుకోండి. ఒకవేళ మీరు టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే ఇంకొక 10 రోజులు ఆగి కువైట్ ఎయిర్‌పోర్ట్ పూర్తిగా ఓపెన్ అయ్యి అన్ని ఫ్లైట్లు కువైట్‌కి వచ్చి పోతూ ఉంటే అప్పుడు మీరు బుక్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. ముందుగానే బుక్ చేసుకొని ఇబ్బంది అయితే పడొద్దండి. ఒకవేళ మీరు ఇప్పుడు బుక్ చేసుకోవాలనుకుంటే కువైట్ ఎయిర్‌వేస్ కానీ, జెజ్జిర్ ఎయిర్‌వేస్ కానీ ఈ 2 ఫ్లైట్‌లలో ఏదో ఒక దానికి టికెట్ అనేది బుక్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్. జై హింద్.